అందరికీ నమస్తే. జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం లలితా నవరాత్రులు, రామ నవరాత్రులుగా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళంతా ఉద్వాసన ఎలా చెప్పచ్చు, ఏ రోజు చెప్పాలి, ఏ విధంగా పూజా ఫలితాన్ని అందుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో మీరు ఒక్కరోజు చేసి ఉన్నా, 3 రోజులు చేసి ఉన్నా, చివరి త్రిరాత్రి వ్రతం కింద చివరి 3 రోజులు చేసి ఉన్నా, ముందు చేసి తర్వాత మీకు ఇబ్బంది వచ్చి తీసేసి ఉన్నా, అందరికీ ఫలితం దక్కేలాగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. మొట్టమొదటిగా మనకైతే ఈ 2026లో మార్చి 27తో చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రులు, రామ నవరాత్రులుగా పిలిచేటువంటి నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి అన్నమాట. సో మనం ఈ శుక్రవారంతో అన్నీ కంప్లీట్ అవుతున్నాయి అనుకుంటే శనివారం పొద్దున్న అన్నీ తీసేసుకోవచ్చండి మొత్తం కూడా. ఒకవేళ ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్న వాళ్ళైతే మాత్రం రామచంద్రమూర్తి వారి పటమైనా, విగ్రహమైనా, లేదా అమ్మకు సంబంధించినటువంటి పటమైనా కూడా వాటిని తీసివేసి మీరు పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. లేదా ఈ పూజ కోసం మాత్రమే కొన్నాము ప్రింటౌట్ రూపంలోనో లేకపోతే పటం రూపంలోనో అనుకుంటే అంటూ ముట్టు తగలకుండా జాగ్రత్తగా భద్రపరిచేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ మొత్తం కూడా మనం పీఠం కదిపేటప్పుడు పటాన్ని 3 సార్లు కదిపి పైకి తీసేయచ్చండి. ఇంకా తర్వాత ఆ నిర్మాల్యం అంతా కూడా మామూలుగా అయితే నవరాత్రుల కింద చేసేవాళ్ళు 9 రోజుల పాటు కూడా నిర్మాల్యాన్ని ఒక పక్కన దాచుకొని అయిపోయిన తర్వాత పీఠం కదిపాక దగ్గరలో ఉండేటువంటి ఏదైనా పుణ్య నదులు కానీ, ఎవరు తొక్కనటువంటి మొక్కలు, చెట్ల పొదలు ఉంటాయి కదా, అక్కడ కానీ పారేటువంటి నీటిలో కానీ కలపాలన్నమాట. అలాంటి వెసులుబాటు మా వాతావరణంలో, మా పరిస్థితులకు లేదు అనుకునేవాళ్ళు సో చివరి రోజు నిర్మాల్యాన్ని కూడా అన్ని నిర్మాల్యాలు ఏదైతే చేస్తారో అలానే మీరు చేసుకోవడం మంచిదన్నమాట. ఇంకా ఇలా నవరాత్రులు అయిన తర్వాత మామూలుగా ఫలితాన్ని మనం అందుకోవాలంటే ఏ పూజ అయినా, వ్రతమైనా దానము, ధర్మంతో మాత్రమే మనకు ఆ ఫలితం దక్కుతుంది. మనకు ఉన్నంతలో లేని వాళ్ళకి చేసేటువంటి ఏదైనా సహాయం కావచ్చు, లేదా ఎవరైనా పేద బ్రాహ్మణులు ఉంటే వాళ్లకు వెళ్ళి స్వయంపాక దానం ఇచ్చిన, ఒక పూట తినటానికి సహాయం చేసిన, లేదా దేవాలయాలకు వెళ్ళి స్వయంపాక దానం ఇచ్చిన, లేదు అంటే గనక ఎవరినైనా పిలిచి దంపతులకైనా కుటుంబానికైనా కడుపు నిండా వాళ్లకు భోజనం మీరు ఇంట్లో వండి పెట్టినా, వండి బయటకు వెళ్ళి తీసుకువెళ్ళి మనం పంచి పెట్టినా కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఇలా మనం ఆ పూజకు సంబంధించిన ఫలితాన్ని అందుకోవచ్చు. లలితమ్మకు సంబంధించి అయితే 9 రోజులు నిష్టగా చేశాము అనుకునేవాళ్ళు ఇవాళ శుక్రవారం కాబట్టి సాయంత్రం పిలిచి ఒక్కరికైనా మనం మనస్ఫూర్తిగా తాంబూలం అనేది ఇవ్వచ్చు. లేదు అంటే కనుక ఎవరైనా 9 మందిని పిలిచి లలితా సహస్ర పారాయణ వంటివి ఇవాళైనా రేపైనా పెట్టుకొని ఆ తర్వాత అమ్మకు ఉద్వాసన చెప్పి పంపించుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు. 9 మందిని పిలిచి తాంబూలం 3గురినైనా 5గురినైనా మన శక్తి కొలదేనండి. అదే ఇంట్లో వాళ్ళకు పనిచేసుకోకూడదు, అమ్మలకు అత్తమ్మలకు పనిచేసుకునేలాగా ఉండకూడదు. బయట ఎవరైతే ఉంటారో వాళ్లకు పిలవడం వల్ల వాళ్లకు కూడా ఇలా చేసుకోవాలి, మన పూజా ఫలితాన్ని వాళ్ళకి ఇలా చేస్తే మంచిది అని తెలియజెప్పినట్టు అవుతుంది. అలాగే అమ్మవారు మనకు ఆ రూపంలో వచ్చినటువంటి భావన కూడా కలుగుతుందనమాట. అదే మన ఇంట్లో వాళ్ళమే మనం పనిచేసుకోకూడదు అని పెద్దవాళ్ళు చెప్పడానికి రీజన్ అనమాట. ఇలా మనం చక్కగా పూజా ఫలితాన్ని అయితే అందుకోవచ్చండి. కలసం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ కాయని, పీచు కొబ్బరికాయ అయితే మాత్రం ఎర్రని క్లాత్లో కట్టి ఇంటి లోపల కానీ బయట కానీ కట్టుకోండి. ఓన్లీ కొబ్బరికాయ పెట్టాము అని అనుకుంటే మాత్రము చక్కగా మీరు నాన్ వెజ్ లేని వంటకాల్లో వాడుకోవచ్చు అనమాట. కుంకుమతో అర్చన చేసిన వాళ్ళు 4గురికి పంచచ్చు, మీరు రోజు పెట్టుకోవచ్చు. పసుపు గణపతిని నీళ్లల్లో కలిపేసిన తర్వాత దగ్గర మొక్కల్లో కావచ్చు, లేదా పారేటువంటి నీటిలో అయినా వేసేయచ్చు అనమాట. ఇలా చక్కగా అక్కడ ఉండే వస్తువులన్నీ కూడా మళ్ళీ మీరు రీయూజ్ అనేది చేసుకోవచ్చు. దీపాలు ఇవన్నీ బాగా కడిగేసుకొని, విగ్రహాలు అన్నీ కడుక్కొని పూజా మందిరంలో కానీ భద్రపరుచుకొని కానీ మళ్ళీ పూజల్లో చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఉద్వాసన చెప్పే ముందు అమ్మకు చక్కగా హారతి అనేది ఇచ్చేసుకొని, అమ్మ మళ్ళీ రామ్మ, లేదంటే పూజా మందిరంలో పెట్టేబోతున్నానమ్మా, తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే నన్ను క్షమించమ్మా. మంత్రలోపం కావచ్చు, క్రియలోపం కావచ్చు, విధాన లోపం కావచ్చు, ఎలాంటి లోపాలు ఉన్నా నన్ను క్షమించు. నీ ఆశీర్వాద కిరణాలు ఎప్పటికై మా కుటుంబం మీద ఇలాగే ఉండేలాగా చల్లగా చూడు తల్లి, చల్లగా చూడు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అలా ఉద్వాసన అనేది చెప్పేసుకోవచ్చండి. ఉద్వాసన చెప్పిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఎక్కడివక్కడ సర్దేసుకోవచ్చు అనమాట. ఇది ఉద్వాసన చెప్పేటువంటి విధానం, ఫలితాన్ని అందుకునేటువంటి విధానం ఇవాళ మీ అందరితో కూడా షేర్ చేసుకున్నానండి. నమస్తే. జై శ్రీరామ్.